అంటే బాబా సమాధి కుహరంలో దాని పక్కన ఉన్న ఓపెన్ లో పిల్లలను కూర్చోబెట్టి 12th January 1928 రోజు చెప్పినటువంటి ఆ దాని స్క్రీన్ మీద సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు. ఫిగర్ 39, ది వేవ్ అండ్ ఇట్స్ 7 డివిజన్స్. క్రియేషన్ ఎలా ప్రారంభం అయింది అనే దానికి ఇక్కడ ఈ ఫిగర్ 39లో వేవ్ అంటే అల, నిశ్చలంగా ఉండే సముద్రం అనే పరబ్రహ్మ పరమాత్మ స్థితిలో ఎలా ఈ కదలిక ప్రారంభమైంది, దాన్నే వేవ్. మరి సముద్రంలో కదలిక ప్రారంభమైతే వచ్చేవి అలలు, తరంగాలు. ఆ అలలు ఇది సముద్రములో ఒక కదలికను ఏర్పరచి దాని ద్వారా వచ్చేది అని బాబా దీన్ని చెప్తూ పోయినసారి చదివిన దగ్గర నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ది 7 మూమెంట్స్ we have been discussing are the 7 skies or asmans. అలా ఏ వేవ్ అంటే తరంగం అనేది నిశ్చలమైన సముద్రములో ప్రారంభం అయినప్పుడు అది 7 రకాలైనటువంటి కదలికలతో వస్తుంది అని చెప్తూ బాబా అన్నారు. ఆ 7 కదలికల్లో 7 కదలికలను బాబా 7 భూమికలకు చెందినటువంటి ఆకాశాలు మనం ఇంతకు ముందు లెక్చర్లలో బాబా ఇచ్చిన లెక్చర్స్ లో చదువుకున్నాం. 7 భూమికలు, ప్రతి భూమికకు ఉండే ఒక ఆకాశం, ఆ ఆకాశంలో ఉన్న వారికి వచ్చేటువంటి శక్తులు, వాటిని గురించి చెప్పుకోవటం జరిగింది. అయితే ఇక్కడ ఈ వేవ్ అంటే తరంగము కదలిక ద్వారా సముద్రంలో ఏర్పడిన ఒక తరంగం, ఒక వేవ్, ఒక అల, అది దాని ప్రారంభం ఎక్కడి నుంచి? సముద్రము నుంచి. ఈ ఫిగర్ లో చూసినట్టయితే పైన లెఫ్ట్ సైడ్ కి తెల్లని సర్కిల్ కనబడుతుంది, అది సముద్రం అని చూపించి అక్కడి నుంచి ఈ వేవ్ తరంగం అనేది ఏమిటి? అది ఎనర్జీ. బాబా దాన్ని చెప్పారు, దే ఆర్ ది సటిల్ ఫార్మ్స్ ఆఫ్ ది మూమెంట్స్. దీనికి బాబా ఆ ఫిగర్ లో ఎడమ పక్కన 7 స్థాయిలు, స్టేజెస్ అన్నారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 4th, 5th, 6th, 7th అంటే 7 భూమికలకు సమాంతరంగా ఉండేవి ఇవి. వాటి యొక్క ఆకాశాలు ఇక్కడ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 4th, 5th, 6th, 7th ఈ తరంగం యొక్క స్థితులను ఎడమ పక్కన చెప్తూ, ఆ స్థితుల్లో ఎలా ఉంది అంటే ఇక్కడ దీని యొక్క ఈ తరంగం అలా ప్రారంభమయ్యే మొట్టమొదటి స్టేజు 7వ భూమికకు చెందిన 7th స్కైకి సమానము అన్నారు. దాన్ని అర్షమౌలా అన్నారు. ఇక్కడ ఆ ఫిగర్ లో చూపించారు. అక్కడ ఏమిటి? మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ, ఇంకా శక్తి అనేది అక్కడి నుంచి బయటికి ఇలా వచ్చేసింది అన్నమాట. ఒక మిసైల్ ఫైర్ చేస్తే ఎలా వెళ్తుందో అలా వచ్చేసింది. ఆ నిశ్చలమైన సముద్రంలో దాగి ఉన్న శక్తి ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదటి స్టేజ్ లో 7వ భూమికకు చెందిన అర్షేమౌల అనేటువంటి ఆకాశంలో ఉండే అటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ అక్కడ ఉంటుందట మొట్టమొదటి పాయింట్ లో, మొట్టమొదటి స్టేజ్ లో. ఇక అక్కడి నుంచి 2వ స్టేజ్, ఆ 2వ స్టేజ్ 1 సింగిల్ ఫీల్డ్ ఆఫ్ కామ్ ఎనర్జీ, వాస్ట్ అండ్ అన్డివైడెడ్. ఈ 2వ స్టేజ్ లో ఆ శక్తి సింగిల్ ఫీల్డ్ అన్నారు. అంటే ఒకే దీంట్లో ఆ శక్తి అంతా కూడా అది వెలువడినప్పుడు మోస్ట్ పవర్ఫుల్, ఇక్కడికి రాగానే అది కొంచెం కామ్ ఎనర్జీ, వాస్ట్ అండ్ అన్డివైడెడ్. ఇక అది బలాన్ని చేకూర్చుకొని అలా ఉంది. అది 6th స్కై అన్నారు. 6వ భూమికకు చెందిన ఆలమే జనాని అనే దానికి చెందినటువంటి
శక్తి. అది థర్డ్ స్టేజ్. అది ఎనర్జీ బిగిన్స్ టు వైబ్రేట్. ఈ మూడవ స్టేజ్ ఏమిటి అంటే ఫిఫ్త్ స్కై, ఆలమే అస్రార్. అక్కడ మొదట్లో చాలా ఫోర్స్ఫుల్ గా వచ్చినటువంటి శక్తి, ఆ శక్తినే ప్రాణం అని కూడా అన్నారు. రెండవ స్థితిలో అది కొంచెం వ్యాపించి నెమ్మదించి అవిభాజ్యంగా ఉంటూనే అది మూడవ స్టేజ్కి రాగానే ఇక వైబ్రేట్ అవటం, అంటే అది ఆ శక్తి వైబ్రేట్ అవటము అంటే స్పందించటం. అది 5వ భూమికకు చెందిన ఆ స్థితి. ఇక అక్కడి నుంచి కిందికి వచ్చేటప్పటికి ఈ ఎనర్జీ ప్రాణశక్తి స్వెల్స్ టు ఇట్స్ హైయెస్ట్ లెవెల్. ఇంకా అక్కడికి రాగానే అది పూర్తి స్థాయిలో తన శక్తి, ఆ శక్తికి ఎంత అపారమైన శక్తి ఉందో ఆ అపారమైన శక్తిగా అక్కడ ప్రకటీకృతం అవుతుంది. అది ప్రకటీకృతం అంటే బయటికి కనబడేది కాదు, అది సూక్ష్మ రూపంలోనే. ఎనర్జీ స్వెల్స్ టు ఇట్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫోర్స్ అండ్ ద వైబ్రేషన్ బ్రేక్స్ ఇంటూ 7 డివిజన్స్. ఇక్కడ ఈ స్టేజ్ లో దాంట్లో ఆ మొట్టమొదటి పార్ట్ లో కిందికి తెల్లగా ఒక వలయం లాగా కనిపిస్తుంది. దానిపైన ఇది 7 తరంగాలుగా 7 డివిజన్స్, వాటినే 7 సిద్ధులు అన్నారు. ఈ 7 సిద్ధుల శక్తి 4వ భూమికకు చెందినటువంటి ఆకాశం, ఆలం ఏ మహఫూజ్ అనే దాంట్లో అక్కడ ఇక్కడ 4th స్టేజ్, అక్కడ 4వ భూమికకు చెందిన ఆకాశము, అక్కడ శక్తి ఇక పూర్తిగా పుంజుకొని ఆ వైబ్రేషన్ వల్ల 7 విభాగాలుగా 7 సిద్ధులుగా అవుతుంది. ఈ ఫిగర్ లో కూడా చూపించింది. పైన 2 సైడ్ల నుంచి ఇలా ఏటవాలుగా పైకి తీసుకెళ్లి పైన తలపైన ఉండే హైయెస్ట్ పాయింట్ అది ఈ 4వ ఆకాశంకు చెందినటువంటిది అనేది పైన ఈ డబ్బాలు, ఈ బ్లాక్స్ లో చూపించటం జరిగింది. ఇంకా అక్కడి నుంచి 5వ స్టేజ్కి వెళ్ళేసరికి అది 3వ భూమికకు చెందిన ఆకాశం, ఆలం ఏ ఖుద్స్. అక్కడ ఈ శక్తి ఏమవుతుంది, 7 విభాగాలుగా విభజింపబడి అత్యున్నతమైనటువంటి శక్తిగా అది ఆవిర్భవించి ఇక నెమ్మదించి స్టడీగా ఉండి స్టార్మ్ అండ్ డ్రాప్స్. అక్కడ అది ఒక తుఫాన్ లాగా వచ్చి ఇంతవరకు అవిభాజ్యంగా ఉన్నది దాంట్లో ఇక డ్రాప్స్ అంటే బిందువులు, అంతవరకు ఒకే ఒక తరంగం లాగా వచ్చింది. ఇక్కడ 5వ స్టేజ్ లో బిందువుల్లాగా ఏర్పడుతుంది. ఇది థర్డ్ స్కై, ఆలం ఏ ఖుద్స్ అన్నారు, అంటే 3వ భూమికకు చెందిన ఆకాశం. ఇక 6వ స్టేజ్కి రాగానే సెకండ్ స్కై, ఆలం ఏ రూహానీ. ఇది 2వ భూమికకు చెందినటువంటి ఆకాశం. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక అక్కడి దాకా సూక్ష్మ శక్తి సూక్ష్మ రూపంలోనే ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యం గారు జూమ్ చేశారు. ఇక్కడ తరంగాల్లాగా 7 ఇలా తరంగాల్లాగా అలల్లాగా కనబడుతుంది. అది 4వ భూమికలో ఉన్న ఆకాశంలో ఉన్న వాడికి శక్తి పరిపూర్ణంగా వాడికి అందుబాటులోకి వస్తుంది. హైయెస్ట్ పవర్, వాడు సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలడు. అందుకే అక్కడి నుంచి శక్తిని దురుపయోగం చేస్తే మళ్ళీ రాయి స్థితికి కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది అని మనం చదువుకున్నాం. అలా ఇక 6వ స్థితికి రాగానే అది ఆ 2వ భూమికకు చెందిన ఆకాశంతో సమానము. అక్కడి దాకా సూక్ష్మంగా ఉన్నది. 7వ స్థాయిలో ఫస్ట్ స్కై, ఆలం ఏ వక్తియా అన్నారు, అంటే మొదటి భూమికకు చెందినటువంటి
స్వర్గం. ఇది ఇక్కడ ఇలా శంకులాగా తిరిగిందే లాస్ట్ పాయింట్. అది మొదటి భూమికకు చెందిన స్వర్గం, ఆకాశం దానికి సమానం. అక్కడ కొంచెము దానికి స్థూల రూపం వస్తుంది. ప్రాణ్ క్లాషెస్ విత్ ఆకాష్ ఫార్మింగ్ బబుల్స్. ఇక్కడ ఎప్పుడైతే సూక్ష్మ రూపం నుంచి సూక్ష్మ రూపంలో ఉన్న బిందువుకి ఒక స్థూల రూపం వస్తుందో అప్పుడు అలా మన తీరానికి వచ్చినప్పుడు తాకినప్పుడు దాంట్లో అన్ని బుడగలు బుడగలు నురుగు అన్ని కనబడుతూ ఉంటాయి మనం సముద్ర తీరంలో ఉన్నప్పుడు. అలాగే ఇది భగవంతుడనే అనంతమైన సముద్రములో ప్రారంభమైనటువంటి ఈ ప్రాణం అనే శక్తి యొక్క తరంగం 6 స్టేజ్ల్లో కూడా సూక్ష్మ రూపంలోనే ఉండి సూక్ష్మ ప్రపంచానికి చెందినదై ఉండి 7వ స్థాయిలో అక్కడ, అందుకే ఇక్కడ ఈ ఫిగర్ లో కింద రాసి పెట్టారు అక్కడ ప్రాణ్ అంటే శక్తి, క్లాషెస్ విత్ ఆకాష్. ఆకాష్ అంటే శూన్యం. పోకాల్ అని బాబా గుజరాతీ పదం చెప్పటం జరిగింది. ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ ప్రారంభం నుంచి కూడా పోకాల్ అంటే శక్తి ఉను ఇది ఆకాశం రెండు ఢీకొన్నాయట. ఢీకొన్నటం వలన ఈ లాస్ట్ పాయింట్ లో చూపించినట్టుగా బుడగలు ఇట్లా రౌండ్ రౌండ్ చూపించారు. అక్కడ బుడగలు ప్రారంభం అవటము బుడగలు కనిపించాయి. ఇక ఈ ఫిగర్ గురించి ఇచ్చింది కూడా వివరణ చదువుకుందాం. కీ టు ఫిగర్ 39. నిజానికి ఇలాంటి ఈ ఫిగరు బాబా చెప్పినప్పుడు నోట్స్ రాసుకొని రంజు అబ్దుల్లానే పెన్సిల్ తోని రాసి పెట్టడం జరిగింది. దాంట్లో ఇంత క్లారిటీ లేదు. ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు దాన్ని బాగా డిస్కస్ చేసి దాన్ని చదివి ఆ బాబా చెప్పినటువంటి మాటలకు సూట్ అయ్యే విధంగా దీన్ని ఈ పిక్చర్ ను తయారు చేసి కలర్ పిక్చర్ వాళ్ళు ఫిగర్ 39 కింద పెట్టడం జరిగింది. దిస్ ఫిగర్ విజువలైజెస్ ద గ్రేట్ వేవ్ ఆఫ్ ప్రాణ్. శక్తి అంటే ప్రాణం, ప్రాణశక్తి. యాజ్ ఇట్ డిసెండ్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఓషియానిక్ దరియా స్టేట్ డౌన్ త్రూ ద 7 skies in 7 stages until it arrives at the boundary of the grass sphere at the lower fringes of the first sky. అయితే ఇది అలా సముద్రము నుంచి ప్రారంభమై 6 స్థితుల్లో సూక్ష్మ ప్రపంచంలోనే వెలువడి 7వ స్థితిలో ఫస్ట్ స్కై అంటే మొదటి భూమికకు చెందిన ఆకాశంలో అక్కడ కొంచెము దానికి స్థూల రూపం వచ్చిందంటే కనబడే రూపం వచ్చింది అన్నమాట. దేర్ ఎనర్జీ ఇంటరాక్ట్స్ విత్ హాలోనెస్, డ్రాప్స్ ఫ్రమ్ ది ఓషన్ ఎక్వైర్ బబుల్స్ అండ్ ద క్రియేటెడ్ యూనివర్స్ యాజ్ వి నో ఇట్ కమ్స్ ఇంటూ ఫుల్ ఎక్స్ప్రెషన్. ఎప్పుడైతే అది శూన్యమైన ఆకాశంలోకి చేరి ఆ ఆకాశంతో ఢీకొని ఒక స్థూల రూపానికి వచ్చిందో అప్పుడే క్రియేటెడ్ యూనివర్స్. ఇప్పుడు మనకు ప్రపంచంలో కనబడే అటువంటి నక్షత్రాల్లాగా కనబడే ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ వచ్చాయి. ఏంటి అవి? యాజ్ వి నో ఇట్ కమ్స్ ఇంటూ ఫుల్ ఎక్స్ప్రెషన్. ఓషన్ ఎక్వైర్ బబుల్స్, ఆ అల ద్వారా వచ్చిన శక్తి ఆకాశంతో ఢీకొట్టి అది ఎప్పుడైతే ఈ సృష్టిలో స్థూల రూపాలను పుట్టించిందో, ఈ ప్రపంచాలు మనకు కనబడే నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ, వాటి లోపల మళ్ళీ రకరకాలైనటువంటి వస్తువులు, ప్రాణులు. అండ్ ద క్రియేటెడ్ యూనివర్స్ యాజ్ వి నో ఇట్ కమ్స్ ఇంటూ ఫుల్ ఎక్స్ప్రెషన్. అప్పుడు మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా అది స్థూల రూపంలో ప్రకటీకృతం అయింది. The illustration in the top center shows the form of
the wave itself. ఈ ఫిగర్ 39 లో ఆ ప్రాణశక్తి అనేది ఎలా ఒక అల తరంగం రూపంలో నిశ్చలమైన సముద్రంలోంచి బయటికి వెళ్ళిందో దానికి ఒక రూపకల్పన చేసి ఆ ఫిగర్ వాళ్ళు అక్కడ ఇంక్లూడ్ చేయటం జరిగింది. ది సేమ్ వేవ్ ఫార్మ్ manifests again through the course of ప్రాన్స్ డిసెంట్ త్రూ 7 stages. దీనికి 7 స్టేజ్లు ఉన్నాయి. ఇందాకే మనం చదువుకున్నాం. మొదటి స్టేజ్ ఏమో 7వ భూమికకు చెందినటువంటి ఆకాశంతో సమానం. అలా ఆఖరి 7th స్టేజ్ మొట్టమొదటి భూమికకు చెందిన ఆకాశంతో పోల్చదగినటువంటి ఆ స్థాయి. In the first two stages, the 7th and 6th skies, energy is powerful but quiescent with its force unexpressed. మొట్టమొదటి 2 స్థాయిల్లో 2 స్టేజెస్లో అంటే 7వ భూమికకు చెందిన ఆకాశం 6వ భూమికకు చెందిన ఆకాశం అక్కడ శక్తి ప్రాణశక్తి అనేది అత్యంత చాలా శక్తివంతమైన స్థితిలో ఉన్నా కూడా అది స్థూల రూపంలోనే ఉంది కాబట్టి విత్ ఇట్స్ ఫోర్స్ అన్ఎక్స్ప్రెస్డ్ ఏది బయటికి కనిపించనటువంటి రూపంలోనే ఉంటుంది. ఇన్ ది 3rd స్టేజ్ ఆఫ్ 5th స్కై ప్రాన్ స్టార్ట్స్ టు వైబ్రేట్. 5వ భూమికకు చెందినటువంటి ఆకాశం లెవెల్కు వచ్చిన తర్వాత అది 3వ స్టేజ్. అక్కడ ప్రాణశక్తి అనేది స్టార్ట్స్ టు వైబ్రేట్. అది ఇక ఆ శక్తి దాని యొక్క శక్తి వల్ల అది ఊపులకు లోనవుతుంది. అది వైబ్రేట్ అవుతుంది అంటే షేక్ అవుతుంది. ఇన్ ది 4th స్టేజ్ అండ్ 4th స్కై ద వేవ్ క్రెస్ అండ్ ఎనర్జీ బ్రేక్స్ ఇంటూ 7 subdivisions ఇన్ ది 5th స్టేజ్. అయితే 4వ స్టేజ్కు వచ్చేటప్పటికి 4వ భూమికకు చెందినటువంటి ఆకాశం స్థితిలో అక్కడ ఈ వేవ్ అనేది క్రెస్ అంటే అక్కడ ఆగిపోతుంది. అంటే ఒక నిలకడ స్థితికి వస్తుంది. ఒక వేవ్ ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు ఒక స్థితికి ఎలా వస్తుందో అలా వేవ్ క్రెస్ అండ్ ఎనర్జీ బ్రేక్స్. అక్కడ శక్తి అనేది అంతవరకు అవిభాజ్యంగా ఉన్నది. ఇక్కడ అది బ్రేక్ అవటం ముక్కలవటం ప్రారంభమవుతుంది. ఇంటూ 7 subdivisions. అక్కడ 7 subdivisionల లాగా. ఇది 4వ భూమికలో మనం చెప్పుకున్నాం సప్త సిద్ధులు అనేవి పురాణాల్లో చెప్పబడింది. అణిమాది అష్టసిద్ధులు అని. ఇక్కడ 7 సిద్ధులు సప్త సిద్ధులు అనే దాన్ని బాబా చెప్తూ ఇన్ ది 5th స్టేజ్ అది 4వ స్టేజ్. ఇక ఇన్ ది 5th స్టేజ్ ప్రాన్ tumbles over a waterfall whose 3 phases correspond to the 3 subsections of the 3rd sky described in an earlier lecture in the 6th and 7th stages. అయితే ఇక 5వ స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ ప్రాణశక్తి అనేది టంబుల్ అవుతుంది. అంటే అది ఇలా కిందికి వాటర్ ఫాల్ లోంచి నీళ్లు కిందికి పడుతున్నప్పుడు అవి గాల్లో కిందికి పడుతూ దాంట్లో బిందువులు అవి ఏర్పడతాయి. whose 3 phases correspond to the 3 subsections of the 3rd sky. ఆ 5th స్టేజ్ లో ఉండేది అక్కడి నుంచి 3వ భూమికకు చెందిన 3వ ప్రపంచం 3వ ఆకాశంలో వర్ణించబడినటువంటి 3 అక్కడ 3వ ఆకాశంలో 3 విభాగాలను చూపించటం జరిగింది. ఇన్ అన్ ఎర్లియర్ లెక్చర్ ఇంతకు ముందు మనం చెప్పుకున్న దాంట్లో. ఇక ఇన్ ది 6th and 7th స్టేజెస్ అలా ఆ ఫిగర్ లో చూపించినటువంటి 6, 7 స్థితుల్లో ఆఫ్ ది 2nd and 1st స్కైస్ 2వ భూమికకు చెందిన ఆకాశం మొదటి భూమికకు చెందిన ఆకాశం అనేవే 6th and 7th stages. Drops clearly differentiate as the stream flows toward the hollow.
ఇంకా అక్కడి నుంచి వాటర్ ఫాల్లో ఎలాగైతే ఆ ధార అంతా కూడా గాలిలోకి వచ్చి మళ్ళీ భూమిని అంటేదాకా గాలిలోనే కిందికి పడుతుంది. అలా ఈ 2 స్టేజ్ల్లో కూడా శక్తి అనే అటువంటి అది అంతకుముందు ఉన్న సముద్రంలోంచి బయటికి వచ్చి ఈ స్థితిలో 5, 6 స్థాయిల్లో ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అంటే ఏమీ లేనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోవటము. డ్రాప్స్ క్లియర్లీ డిఫరెన్షియేట్ యాజ్ ద స్ట్రీమ్ ఫ్లోస్ టువర్డ్స్ ది హాలో. ఏమీ లేని స్థితిలోకి శక్తి ప్రవేశించటము. అదే అక్కడ క్లాష్ అన్నారు. ఆకాశంతో శక్తి ఢీకొనటము అని చెప్పటం జరిగింది. బట్ ద ట్రూలీ మూమెంటస్ ఈవెంట్ ట్రాన్స్పైర్స్ ఎట్ ది 7th స్టేజ్ ఆఫ్ ఫస్ట్ స్కై. ముఖ్యంగా ఆ శక్తి ఆకాశంతో ఢీకొని స్థూల రూపం రావటం అనేది అది 7వ స్థాయిలోనే జరుగుతుంది. అది మొదటి భూమిక యొక్క స్వర్గానికి సమానము. చూడండి, ఇక్కడ శక్తి ప్రారంభమై వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? 7వ భూమిక స్థితికి చెందిన ఆకాశం నుంచి మొదటి భూమికకు చెందిన ఆకాశం దాకా వచ్చి స్థూల రూపాన్ని పొందుతున్నది శక్తి. అంటే 7వ భూమిక నుంచి ఇట్లా వచ్చింది. మళ్ళీ మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం మొదలైన తర్వాత ఇన్వల్యూషన్ అన్నారు. ఆంతరిక ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మొదటి భూమిక నుంచి 7వ భూమికలోకి పైకి వెళ్ళటం జరుగుతుంది. ఇది శక్తి పైనుంచి కిందికి వస్తుంది. జీవాత్మ ఆ గమ్యం వైపు వెళ్ళేటప్పుడు మొదటి భూమిక నుంచి 7వ భూమికకు వెళ్ళటం జరుగుతుంది. ఆల్ 3 సోర్స్ మాన్యుస్క్రిప్ట్స్ హ్యావ్, ఇక్కడ వాళ్ళు మాన్యుస్క్రిప్ట్స్ లో ఉన్నది వాళ్ళు ఎడిటోరియల్ బోర్డు వాళ్ళంతా దాన్ని డిస్కస్ చేసుకొని దాన్ని ఇప్పుడున్న ఈ రూపంలోకి తేవటానికి అయిన విషయాన్ని చెప్పుకున్నారు. బట్ ద లాస్ట్ స్టేజ్ అరైవ్స్ ఎట్ ద గ్రాస్ అండ్ హియర్ ది బబుల్స్ అరైజెస్ ఆల్దో ఎనర్జీ పర్సిస్ట్స్ ఇంటూ దిస్ స్టేజ్ లైక్ ద ఎర్లియర్ వన్స్. ఆ శక్తి అనేది సముద్రంలోంచి వెలువడి ఒక అల రూపకంగా రావటం 7వ స్థాయిలోకి వచ్చేటప్పటికి అది మొదటి భూమికకు చెందినటువంటి ఎందుకంటే మొదటి భూమిక మనం భూమికల్లో చదువుకున్నప్పుడు కూడా అది అర్ధము స్థూల రూపం, అర్ధము సూక్ష్మం. అది పూర్తి సూక్ష్మము కాదు, పూర్తి స్థూలము కాదు, ఆ స్థితిలో ఉంటుంది. అక్కడ అది పూర్తి సూక్ష్మ ప్రపంచంలో నుంచి సూక్ష్మ రూపాల ద్వారా వచ్చినటువంటి ఈ శక్తి ఇక్కడ 7వ స్థాయిలో లాస్ట్ స్టేజ్ అది. అక్కడ ఎట్ ద గ్రాస్ అండ్ హియర్ ద బబుల్స్ ఎరైజ్. కింద మనకు కనిపిస్తున్నట్టుగా అక్కడ డ్రాప్స్ అంటే బిందువులకు, బబుల్స్ అంటే బుడగలు అనే రూపాలు. మరి అవి వస్తేనే కదా కనబడేది, లేకపోతే కనబడదు. అందుకని ఆల్దో ఎనర్జీ పర్సిస్ట్ ఇంటూ ది స్టేజ్ లైక్ ది ఎర్లియర్ వన్స్. ఇది మొదట్లో ఎట్లా బయటికి వచ్చిందో అలాగే 7వ స్థితిలో కూడా అలాగే వచ్చిన ప్రసారం అయినా దానికి ఇక్కడ స్థూల రూపం వచ్చి బుడగలు అనే అటువంటి కనబడే రూపాలు వచ్చాయి. దిస్ పోర్షన్ ఆఫ్ ద వేవ్ దట్ ఈస్ ది లాస్ట్ and 7th stage still has drops, but now each drop has acquired a bubble. ఇక్కడ శక్తి అవిభాజ్యంగా అనంతంగా ఆ సముద్రంలోంచి ఇప్పుడు మనకు సముద్రం బీచ్ లో నిలబడ్డప్పుడు కనబడే తరంగాలన్నీ కూడా అది వేరుగా ఇలా పైకి ఎగురుతూ కిందికి మళ్ళీ పైకి ఇలా వస్తున్నట్టు కనబడి ఆఖరికి వచ్చినప్పుడు బుడగలు, నురుగు కనబడినట్టుగా ఇది ఉన్నా కూడా ఎక్కడున్నాయి? ఇవి సముద్రం మీదనే ఉన్నాయి. సముద్రం మీద లేకపోతే నీళ్లలో ఇనికిపోతాయి, కనబడవు. అలాగే ఇది ఈ 7వ స్టేజ్కు వచ్చేటప్పటికి శక్తి యొక్క బిందువులకి కనబడే స్థూల రూపం అనే బుడగలు ఇక్కడ వచ్చేస్తాయి. బట్ నౌ ఈచ్ డ్రాప్ హ్యాజ్ అక్వైర్డ్ ఏ బబుల్.
ప్రతి బిందువుకి ఒక రూపము బుడగ అనే రూపం వచ్చింది. వై ఎందుకు వచ్చింది బుడగ అనే రూపం? బికాస్ మూమెంట్ ఎనర్జీ స్టిల్ సఫ్యూజెస్, ఈచ్ డ్రాప్ రిమైన్స్ ఇన్ రియాలిటీ nothing but the ocean, and each drop which its bubble is comprised of energy. ఇక్కడ నిజానికి ఇది బిందువులాగా, ఒక బుడగ రూపాన్ని ధరించిన బిందువులాగా కనిపిస్తూ ఉన్నా కూడా నిజానికి ఇవన్నీ ఎక్కడున్నాయి? అలలు, అలల మీద ఉండే బుడగలు ఇవన్నీ ఎక్కడున్నాయి? సముద్రంలోనే ఉన్నాయి. సముద్రంలోంచే తీరానికి వస్తాయి, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. సముద్రంలోనే ఉన్నాయి. సముద్రం లేకపోతే వాటి ఎగ్జిస్టెన్స్ లేదు. ఇన్ రియాలిటీ నథింగ్ బట్ ది ఓషన్, ఇవి కూడా ఆ సముద్రమే. అండ్ ఈచ్ డ్రాప్ విత్ ఇట్స్ బబుల్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఎనర్జీ. ప్రతి బిందువు, ఆ బిందువుకు ఏర్పడినటువంటి బుడగ, ఇవన్నీ కూడా శక్తి యొక్క రూపాలే. Nothing but the ocean, and each drop with its bubble is comprised of energy. ప్రతి డ్రాప్ కూడా, ప్రతి బిందువు కూడా శక్తి యొక్క స్వరూపమే. The energy drop naturally has prawn and the bubble implies ఆకాష్. అయితే ది ఎనర్జీ డ్రాప్, లోపల ఉండే బిందువు ఏదైతే బుడగ రూపాన్ని తీసుకుందో, బుడగ కింద ఉన్నది బిందువు, బిందువు మీద ఏర్పడింది బుడగ. అయితే ఆ బుడగ కింద ఉన్నటువంటి డ్రాప్ బిందువు ఏదైతే ఉందో, ఆ బిందువు ఏది? ఎనర్జీ డ్రాప్. అది అనంత మహాసాగరానికి చెందినటువంటి శక్తి యొక్క బిందువే. న్యాచురల్లీ హ్యాస్ ప్రాణ్. అందుకని శక్తి అనే సముద్రం యొక్క, సముద్రంలోని ఆ బుడగ కూడా, బుడగ కింద ఉన్నటువంటి బిందువు కూడా సముద్రంలో భాగమయ్యే ఉంటుంది. పైన బుడగ వచ్చినందువల్ల నేను బుడగను అనే భావంతో సముద్రాన్ని నుంచి వేరు అనే అటువంటి భ్రాంతి కలుగుతుంది. కానీ ఆ బుడగ ఇచ్చిన ఈ భ్రాంతి వల్ల ఆ బుడగ కింద ఉన్నటువంటి ఏ బిందువు అయితే ఉందో అది సింధువులో అంతర్భాగం అయ్యే ఉంటుంది, వేరైపోదు. వేరైపోతే కనబడదు. నౌ ద సిక్స్, ది ఎనర్జీ డ్రాప్ న్యాచురల్లీ హ్యాస్ ప్రాణ్, దానికి ప్రాణం ఉంటుంది. అండ్ ద బబుల్ ఇంప్లైస్ ఆకాష్. ఆ బబుల్ అంటే ఏంటి? బబుల్ ఏముంటుంది? ఆకాశమే. దాంట్లో ఖాళీ స్థలమే ఉంటుంది, వ్యాక్యూమ్ ఉంటుంది. బిందువు మీద ఏర్పడినటువంటి బుడగ అనేది, ఆ బుడగ ఇట్లా టప్ అని పగిలిపోతే అది అంతర్ధానం అయిపోతుంది. ఎందుకు? దాని లోపల ఏం లేదు, అది ఆకాశం. ఆకాశం అంటే ఏం లేనిది అని అర్థం. కాంప్రైజ్డ్ ఆఫ్ ఎనర్జీ, ఇది ఆకాశం. నౌ ద 6 ప్రయర్ మూమెంట్స్ లైక్ ద 7th క్యారీ డ్రాప్స్ విత్ దెమ్. అలాగే ఈ 7వ స్థాయిలో ఆ శక్తి బిందువులకు బుడగలు అనే రూపాలు ఎలా వచ్చాయో, అంతకు ముందు అది శక్తి సముద్రంలోంచి బయటికి అలరూపకంగా వస్తూ ఉన్నప్పుడు మొదటి 6 స్థితుల్లో కూడా నౌ ది 6 ప్రయర్ మూమెంట్స్ లైక్ ద 7th, ఈ 7వ దాని లాగానే అంతకు ముందు వచ్చినటువంటి 6 మూమెంట్స్, 6 కదలికలు, 6 రకాలైనటువంటి స్థాయిలు, క్యారీ డ్రాప్స్ విత్ దెమ్. అవి కూడా వాటిలో బిందువులు అనేవి ఉంటాయి, కానీ అవిభాజ్యంగా ఉంటాయి. విత్ దెమ్, అండ్ దీస్ డ్రాప్స్ టు హ్యావ్ ఎనర్జీ బట్ దే ల్యాక్ బబుల్స్. ఇక్కడ ఆ బిందువులన్నీ కూడా సింధువుతో ఏకమైనటువంటి ఆ నీటిలో అంతర్భాగమైన బిందువుల్లాగానే ఉంటాయి, కానీ వాటికి బుడగ అనే అటువంటి స్థూల రూపం, కనబడే రూపం ఉండదు. ఫర్ దిస్ రీజన్, ఈ కారణం వల్ల ది డ్రాప్స్ ఆఫ్ ది ఫస్ట్ 6 మూమెంట్స్ టేక్ ద ఫారం ఆఫ్ స్పిరిట్స్. అయితే అక్కడ ఏవైతే దాంట్లోంచి విభజింపబడి, అంటే మనం చెప్పుకున్నాం అక్కడ వాటర్ ఫాల్లో, జలపాతంలో కిందికి ధార ఎప్పుడైతే పడుతుందో దాని నుంచి బిందువులు వేరైనట్టుగా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టుగా కనబడి తర్వాత భూమి మీద పడతాయి.
భూమి అంటే స్థూలం. అయితే మధ్యలో ఆకాశం. ఆ ఆకాశంలో and these drops too have energy but they lack bubbles. For this reason the drops of the sixth movement take the form of spirits. అక్కడ బుడగ లేకుండా అంటే స్థూల రూపం లేకుండా కేవలం శక్తి యొక్క బిందువుల్లాగా ఉన్నటువంటి ఆ శక్తి బిందువులకే వాటికి స్పిరిట్స్ అంటే వీటికి మన జీవాత్మల ఇది కాదు, ఆత్మ యొక్క బిందువులు ఇవి. కాబట్టి వీటికి సచ్ యాజ్ దేవాస్ అండ్ ఏంజల్స్. మనం ఏంజల్స్, ఆర్కాంజల్స్, తర్వాత గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అని పురాణాలలో వర్ణించబడినవి. వాళ్లకు మామూలు స్థూల రూపం ఉండదు. వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు అని పురాణాల్లో చెప్పబడింది. అటు ఆ డీటెయిల్స్ కు నేను వెళ్ళను. ఇక్కడ ఈ మొదటి 6 కదలికల్లో ఉండే ఈ శక్తి అనేది ఆ సముద్రంలోంచి బయటికి వచ్చినప్పుడు దాంట్లో ఉండే అటువంటి స్థూల రూపం రాకముందు మొదటి 6 స్థితుల్లో ఉండే అటువంటి శక్తి పుంజాలు, శక్తి యొక్క బిందువులు, సింధువులోని బిందువులు, వాటికి దేవతలు, ఏంజల్స్ అని పేరు. ఏంజల్స్ ఆర్కాంజిల్స్ అన్నారు. 6th ప్లేన్ లో వాళ్ళనేమో ఆర్కాంజిల్స్ అన్నారు, 5th ప్లేన్స్ వాళ్ళనేమో ఏంజల్స్ అన్నారు. బాబా కొందరిని ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఇంగ్లాండ్ లో విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్, దే ఆర్ మై ఆర్కాంజిల్స్ అన్నారు. వాళ్ళు విశిష్ట దేవదూతలు అన్నారు. అంటే వాళ్ళు ఇలాంటి స్పిరిట్స్ అన్నమాట. అయితే ఆ స్పిరిట్స్ కి సాక్షాత్కారం కలగాలి, భగవంతుల్లో ఐక్యం కావాలి అన్నట్టయితే వాళ్ళకి ఒక్క మానవ రూపం ధరించాలి. ఒకే ఒక్క మానవ రూపంలో వాళ్ళు సద్గురువుకు గాని, ముఖ్యంగా జనరల్ గా అవతారుడి దగ్గరికి, ఎందుకంటే అవతారుడికి లిమిట్ లేదు, ఆయన దగ్గరికి చేరితే ఆ ఒక్క జన్మ యొక్క సాంగత్యం అవతారునితో గాని సద్గురువులతో గాని కలిసిన దాని ఫలితంగా వాళ్ళు భగవదైక్యం పొందుతారు. ఒకటే జన్మ వాళ్ళకి, మనలాగా 84 లక్షల జన్మలు అవసరం లేదు. సో అందుకని ఈ స్పిరిట్స్ మొదటి 6 స్థితుల్లో ఉండే అటువంటి వాళ్ళను స్పిరిట్స్ అంటారు. బుడగ వచ్చిన తర్వాత మాత్రం దాన్ని జీవాత్మ అంటారు, ఎందుకంటే స్థూల రూపం కూడా వచ్చింది కనుక. దౌ దీస్ స్పిరిట్స్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ స్టేట్స్. వై? ఎందుకు వాళ్ళని స్పిరిట్స్ అని ఎందుకంటారు? బికాస్ దే అపియర్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది వేవ్ మూమెంట్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ ఓన్లీ న్యాచురల్ ఫార్ దేర్ స్టేట్స్ టు డిఫర్. అందుకని వీళ్లకు ఆ మొదటి దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ లో మొదటి 1 నుంచి 6 స్థాయిలలో వాళ్ళు ఈ శక్తి యొక్క అల ఎలాగైతే కదులుతూ వస్తూ ఉందో దాంట్లో ఉంటూ ఇట్ ఈజ్ ఓన్లీ న్యాచురల్ ఫార్ దేర్ స్టేట్స్ టు డిఫర్. కాబట్టి మొదటి అలకు దీనికి బాబా 3 పైకి ఎగిసేవి, 3 కిందికి దిగిపోయేవి అనే అటువంటి గుర్తింపు చెప్పారు దానికి. అలా ఏ స్థితిలో ఏ కదలికలో ఉండే అటువంటి స్పిరిట్స్ అవి భిన్నంగా ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఓన్లీ న్యాచురల్ ఫార్ దేర్ స్టేట్స్ టు డిఫర్. అందుకని వాళ్ళు ఈ అల యొక్క ఏ కదలికలో ఉన్నారో దాన్ని బట్టి వాళ్ళ స్థితిలో కూడా మార్పు ఉంటుంది. బట్ త్రూ అవుట్ దీస్ ఫస్ట్ 6 స్టేజెస్ ఆల్ డ్రాప్స్ బిలాంగ్ టు ది డొమైన్ ఆఫ్ ద సటిల్. అయినా ఈ 6 కదలికల ఈ అల యొక్క కదలికల 6 స్థితుల్లో ఉండే అటువంటి ఈ బిందువులన్నీ కూడా సూక్ష్మ ప్రపంచానికి చెందినవే. ఇంకా స్థూల ప్రపంచానికి రాలేదు కాబట్టి వాటికి స్థూల సంస్కారాలు గాని, స్థూల రూపం గాని, స్థూలమైనటువంటి చర్యలు గాని, స్థూల ప్రపంచంలో ఉండేటువంటి ఆయుష్ గాని. అందుకే ఈ మొదటి 6 స్థితుల్లో ఉండేటువంటి వాళ్ళని దేవతలు, దేవదూతలు అన్నారు కనుక వాళ్లకు వయస్సు కూడా అమరంలో చెప్పబడింది
త్రిదశా విబుధాసురాహ అని, ఎప్పుడు 30 ఏళ్ల వయసు వాళ్ళలాగానే ఉంటారట. అందుకే వాళ్ళను గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అని అనటం జరిగింది. సో అలా వాళ్ళకి స్థూల ప్రపంచంతో సంబంధం లేదు, సూక్ష్మ ప్రపంచంలోనే ఉంటారు. బట్ ఇన్ ది 7th స్టేజ్ with the appearance of the bubble, drops have arrived at the grass. అయితే 7వ స్థాయిలో 7వ మూమెంట్, ఈ శక్తి, ప్రాణశక్తి అనే అల యొక్క 7వ కదలికలో ఈ బిందువులకు బుడగలు అనేటువంటి స్థూల రూపాలు సంక్రమించాయి. కాబట్టి అక్కడ అరైవ్డ్ ఎట్ ద గ్రాస్, అవి అప్పుడు ఆ బిందువులన్నీ కూడా గ్రాస్ అంటే స్థూల ప్రపంచంలోకి వచ్చేసాయి. దీస్ ఎర్లియర్ డ్రాప్స్ ఆఫ్ ది ఫస్ట్ 6 stages హ్యావ్ నోయింగ్, బట్ వాట్ దే నో ఈజ్ ది సటిల్. ఈ మొదటి 6 స్థాయిల్లో ఉండే అటువంటి బిందువులకు కూడా, వాటికి కూడా కొంత ఎరుక వచ్చింది. కానీ అది ఎరుక ఎక్కడిది? సూక్ష్మ ప్రపంచానికి, సూక్ష్మ శక్తులకు సంబంధించినటువంటి ఎరకనే. స్థూల ప్రపంచానికి సంబంధించిన ఎరక వాటికి ఉండదు. బట్ వాట్ దే నో ఈజ్ ది సటిల్, వాటికి తెలిసిందల్లా సూక్ష్మమే. అమాంగ్ దీస్ ఓన్లీ one class, those occupying the first tier, marked as first stage in figure 39, has knowing of the ocean. కానీ మొట్టమొదటి కదలికలో, మొట్టమొదటి స్థాయిలో అంటే 7వ భూమిక యొక్క ఆకాశంలో ఉన్నటువంటి బిందు ఆత్మలు, వాటికి ఉండే ఎరుక ఏముంటుందట? ఆ మొట్టమొదటి కదలికలో మొట్టమొదటి వాళ్ళకి హ్యాస్ నోయింగ్ ఆఫ్ ది ఓషన్, అంటే ఆ సముద్రము, ఆ భగవంతుడు అనే సముద్రం యొక్క ఎరుకనే ఉంటుంది మొదటి స్థాయి వాటికి. ఆ 2 నుంచి మళ్ళీ 6 వరకు ఉండే వాళ్ళకు మాత్రం సూక్ష్మ ఎరుక ఉంటుంది, సూక్ష్మ శక్తి యొక్క ఎరుక ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ నియరెస్ట్ ఇండీడ్, ఎందుకంటే అది సముద్రం నుంచి బయటకు వచ్చే పాయింట్ గనుక సముద్రంతో ఒకటయ్యే ఉంటుంది. We might say that it touches and is almost one with the ocean. కాబట్టి అది సముద్రాన్ని అంటిపెట్టుకోనే ఉంటుంది గనక, ఎక్కడైతే నిశ్చలమైనటువంటి సముద్రం నుంచి ఏ పాయింట్ లో అయితే ఈ కదలిక అనే ప్రాణశక్తి యొక్క కదలిక అనే అల ప్రారంభమైందో, అది సముద్రంతోని ఒకటై ఉంటుంది గనక సముద్రం యొక్క ఎరుకే ఉంటుంది. సో ఇక్కడికి ఆపేద్దాం, టైం అయింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ నెక్స్ట్ వీక్. అవతార్ మెహర్ బాబా की जय. శర్మ గారు జై బాబా. జై మెహర్ బాబా సార్.